చరిత్రలోనే ఇదే అత్యంత రేర్ నోటిఫికేషన్. మల్టీ టాస్కింగ్ పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 22,000 వరకైతే జీతం అయితే ఉంటుంది. రాత పరీక్ష లేదు, ఫీజు కూడా ఏం లేదు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అస్సలు వదిలిపెట్టద్దు. ఎందుకంటే 10th క్లాస్తోని మల్టీ టాస్కింగ్ పోస్టులు నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. అలాగే ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే డైరెక్టివ్ జనరల్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత ఫీ ఉంటుందా లేదా, ఏమేమి సబ్జెక్ట్స్ చదువుకోవాలి అన్నది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ GOI నుండి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, న్యూఢిల్లీ నుండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ract.crpf.gov.in అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది April 8, 2026 రోజు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 24/2026 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ అప్లికేషన్ అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 19/5/2026 రోజు అయితే క్లోజ్ కాబోతున్నాయి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ అండ్ పాయినర్కి సంబంధించి అయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా CRPF కోసం అప్లై అయితే చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లోనే చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మిమ్మల్ని అయితే ఈ నోటిఫికేషన్లోకి అయితే తీసుకుంటామని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, మీకు కావాల్సిన భాషలో మీరైతే పెట్టుకోవచ్చు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామినేషన్ విల్ నాట్ బీ సెండ్ బై ద పోస్ట్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఆన్లైన్లోనే వస్తుంది, మీకు వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే 21,700 నుంచి వెళ్ళి 69,100 వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉందని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే కానిస్టేబుల్, టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి 9,175 వేకెన్సీ అయితే ఉన్నాయి. చాలా బిగ్ నోటిఫికేషన్, అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో మేల్స్కి వచ్చేసి 9,096 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఫీమేల్స్కి వచ్చేసి 79,000 అయితే ఉందని ఇక్కడ 79 వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ స్టేట్స్ వైజ్గా కూడా ఇందులో మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఇక్కడ అస్సాం, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అలాగే హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్ అండ్ మణిపూర్, మేఘాలయ అన్ని స్టేట్స్కి సంబంధించి అయితే నోటిఫికేషన్లో క్లియర్గా
మెన్షన్ చేశాడు. అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఇక్కడ 353 వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ 504 వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ప్రతి ఒక్క స్టేట్కి అయితే ఇందులో వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఫీమేల్స్కి ఇక్కడ చూడొచ్చు, ఫీమేల్స్కి సంబంధించి కూడా క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్, బీహార్ అండ్ మేఘాలయ అన్నిటికీ సంబంధించి ఇందులో వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాయినర్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి మేల్కి సంబంధించి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో ఫీమేల్స్కి వేకెన్సీస్ అయితే ఏం లేవని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఆల్ ఇండియా బేసిస్ అయితే వీళ్ళైతే రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఆల్ ఇండియా అంటే ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి వేకెన్సీస్ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా ఇందులో. అలానే వరల్డ్ మన ఇండియాకి సంబంధించి ఇండియాలో ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మీరు తెలంగాణలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ వేరే స్టేట్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక కామెంట్ నేను చదివాను, వాళ్ళు మేము తెలంగాణ నుంచి వేరే స్టేట్కి వెళ్ళిపోయాము, అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చా అని. ఆల్ ఇండియాకి సంబంధించిన వేకెన్సీస్ ఏ వేకెన్సీ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో పోస్టులకు సంబంధించి మాన్సూన్కి సంబంధించి ఎస్సీ వాళ్ళకి 2 అండ్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకి 1 అండ్ ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అండ్ జనరల్ వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 13 వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఎస్సీ వాళ్ళకి 1 అండ్ ఓబీసీ వాళ్ళకి 2 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అండ్ జనరల్ వాళ్ళకి 3 అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చి 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అన్నీ కలుపుకొని 20 వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ అయితే చేశాడు. అండ్ 10% వేకెన్సీస్ ఆర్ ఎయిర్ మార్క్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10% వేకెన్సీస్ అయితే మెన్షన్ చేశామని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ నేషనాలిటీస్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్స్ షెల్ బి నాట్ బి ఎలిజిబుల్ అని ఇక్కడ నో క్యాండిడేట్ షెల్ బి ఎలిజిబుల్ హూ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఆర్ contracted a marriage with a person having spouse living or who living a spouse living and has entered into the contract మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అంటే కాంట్రాక్టువల్ మ్యారేజెస్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ అండ్ డ్రైవర్కి సంబంధించి 21 to 27 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 27 years పడ్డ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. 1999 నుండి 2005 వరకు బర్న్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు, ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ 18 to 23 years మోటార్ మెకానిక్ వెహికల్ అండ్ కోబిల్ అండ్ కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్రాండ్ అండ్ పైప్ బ్రాండ్ ఇలా అన్నీ మెన్షన్ చేశాడు కదా. ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ అండ్ వాషర్ మ్యాన్ అండ్ ఉమెన్, వాటర్ క్యారియర్ ఇలా అన్ని కేటగిరీస్కి 18 నుంచి 23 years వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ 2003 నుంచి 2008 వరకు బర్న్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ ఓబీసీకి సంబంధించి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 3 years అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ చిల్డ్రన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ద 1984 రిటర్న్స్ అన్రిజర్వ్డ్ 5 years అని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ చైల్డ్ క్రిమినల్ అట్లా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి అయితే ఇందులో మెన్షన్ కూడా చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
అండ్ క్యాజువల్ డేట్స్ ఫర్ క్లైమింగ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్కి సంబంధించి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి 2026 19/5/2026 వరకు క్లోజ్ అయ్యేంత వరకు మీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఎవరైతే నా ఛానల్ కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎసెన్షియల్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 1/1/2026 వరకు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. డ్రైవర్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవాల్యుయేటెడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాను. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి 10th + 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఎనీ స్ట్రీమ్లో. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పర్సూయింగ్ 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ITI 2 years చేసి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఆల్ అదర్ ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి మెట్రికులేషన్ పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ బి ప్రొఫిషియంట్ అండ్ వర్క్డ్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ ట్రేడ్స్లో వర్క్ చేసి ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ పోయినర్ వింగ్ మాన్సూన్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి మెట్రికులేషన్ పాస్ అయి ఉంటే సరిపోతుంది 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే 24/2026 రోజు ఓపెన్ అవుతుంది. ఆ రోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అయితే మీకు పెడతాను. అది ఓపెన్ అయిన రోజు తెల్లారి కంపల్సరీగా వీడియో పెడతాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇందులో స్టెప్స్ కూడా ఏమి ఇవ్వలేడు, ఎందుకంటే వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదు కాబట్టి. సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కంపల్సరీగా అప్లికేషన్ వీడియో పెడతాను. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 rupees పే చేసి అయితే అప్లై చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అన్ని కేటగిరీస్ వాళ్ళకి 100 rupees అయితే పే చేయాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. దాని గురించి కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు. ఐ కాంటాక్ట్ అలాగే చెస్ట్కి సంబంధించి హైట్కి సంబంధించి ప్రతిదీ మెన్షన్ చేశాడు. అండ్ రిజర్వేషన్కి సంబంధించి జనరల్ వాళ్ళకి 30% అయితే ఉంది. అండ్ ఎస్సీ పోయినర్కి సంబంధించి జనరల్ వాళ్ళకి 35%. అండ్ SC ST OBC EWS వాళ్ళకి 35%. అండ్ ఎలక్ట్రీషియన్ అండ్ ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి జనరల్ వాళ్ళకి 30% అండ్ EWS OBC వాళ్ళకి 25%. ఆల్ అదర్ కేటగిరీస్కి 20% అని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. రిజర్వేషన్కి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ అనేది చేశాడు. అప్లికేషన్ లింక్ కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. కామెంట్ సెక్షన్లో ఆర్ బయోలో కూడా మెన్షన్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టెప్స్ అనేది కొన్ని మెన్షన్ చేశాడు. మీరు వెబ్సైట్లో ఓపెన్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఈమెయిల్ ID ఇచ్చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్కి మెట్రికులేషన్ లో ఎలా ఉంటుందో పేరు అలా ఇచ్చేసి మీ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ID చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈమెయిల్ ID అండ్ ఫోన్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు పాస్వర్డ్ మర్చిపోయినా కానీ మళ్ళీ ఈమెయిల్ IDకే వస్తుంది కాబట్టి అవి రెండైతే కంపల్సరీగా మీ దగ్గర ఉంచుకునేలాగా చూసుకోండి. మీరు సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ చేసేటప్పుడు లాగిన్ ID అండ్ పాస్వర్డ్ అనేది
ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్, అలాగే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అచీవ్మెంట్ డీటెయిల్స్ అండ్ అప్లైడ్ పోస్ట్, అప్లోడ్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్కి సంబంధించి మీ బ్యాంకింగ్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్తో మీ ఆన్లైన్ పేమెంట్ ఏది చేస్తారో దాని గురించి సెకండ్ అయితే అయిపోతుంది. అండ్ స్టెప్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆన్లైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసుకున్న తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని మీ ఫోటోగ్రాఫ్ అవన్నీ సిగ్నేచర్ డాక్యుమెంట్స్కి సంబంధించిన కాపీస్ అన్నీ అప్లై అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.